So put your hands together for the Zumba dances. A true king knows how to win even when the battle is lost. A true king knows how to live even when his life is lost. A king like Shivaji will always live in our hearts. Close to 400 years after his death, Shivaji is still remembered for his concern and safety of women. He stood for the honor of women and made sure none were taken prisoners. No one under his rule was allowed to dishonor women. Women of captured territories were left unharmed. Let's now watch a blend of the screen and the stage that highlights this quality of Shivaji. रजनी जल्दी घर जाना रेपोची मल्ली युद्धం చేయాలి रुक जाओ ఆగరా ఆగకపోతే చంపేస్తా ఎక్కడికి పారిపోతావురా ఆగో ప్రశాంతంగా ఉన్న మా రాజ్యాన్ని నాశనం చేసి పారిపోవాలనుకుంటున్నావా నన్ను వదిలే నీకేం కావాలి నన్ను వదిలేస్తే నీకు కావాల్సిన ఇనాంలు ఇస్తా నిన్ను వదిలి మేము దేశద్రోహం చేయలేం రుక్ జాओ బక్వాస్ మత్ కరో పారిపోవాలని చూసావో చావే చావా చావుకి నేను భయపడను చావే నన్ను చూసి భయపడుతుంది అంత సులభంగా చంపుతావా నరకం నరకం చూపిస్తాం ఆగరా ఆగు అంత సులభంగా ఎందుకు చంపుతాం నీ తల ఒకసారి నరకం 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 చూపిస్తాం వీని ప్రభు వారి దగ్గర ప్రాణాలతో అర్పించాలి అవకాశం దొరికినప్పుడే చంపేయాలి యుద్ధం చేస్తున్న వారిని చంపాలి గాని పారిపోతున్న వారిని చంపరాదు ఇంకేముంది మనం వీడిని బంధిస్తాం ప్రభువులు వారు దయ తెలిసి వదిలేస్తారు వీడు మళ్ళీ మన మీద దాడి చేస్తాడు అందుకే వీడిని చంపేద్దాం వద్దు వద్దు ఇప్పుడే ఈ వార్తను సేనాధిపతికి చెప్తాను మీరు జాగ్రత్త राजाधिराज धर्म संस्थापनाचार्य मराठा महातेज छत्रपति शिवाजी महाराजा जयी भव विजयी भव दिग्विजयी भव సభాసదులకు మరాఠా మహావీర పౌరజన సందోహమునకు నమస్సులు. మహాజనులారా, మీ అందరికీ తెలుసు మన సేనలు కళ్యాణి దుర్గముపై దండయాత్రకు వెళ్ళినాయని. ఆ యుద్ధ విజయ వార్తలు వినవలెనని మీతో పాటు మాకును కుతూహలముగా ఉన్నది. ఛత్రపతులకు జయము. మన మరాఠా వీర ప్రతాపాన్ని చాటి చెప్తూ వచ్చిన విజయ వార్తను చేరవేసే భాగ్యం నాకు కలిగింది ప్రభు. సంతోషం. త్వరగా చెప్పు, ఆలస్యం చేయకు.
ప్రభు, మన సేనలు ముందుకే తప్ప వెనకడుగు వెయ్యని శక్తిని ప్రదర్శించాయి. దాని ఫలితంగా కళ్యాణిపై విజయాన్ని సాధించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాయి. అద్భుతం, మహాద్భుతం. ఈ విజయ వార్తను రాజ్యం నలుమూలలా చాటించండి. వాడవాడలా విజయోత్సవాలు జరిపించండి. అలాగే ప్రభు. ఛత్రపతికి జై హో. ప్రభు, మన సైన్యం రాచనగర్కు చేరుకున్నది. అదిగో మన సేనాపతి అబ్బాజీ సోందేవుల వారు విచ్చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజులకు జయము. స్వాగతం సోందేవా, సాదర స్వాగతం. నీ వంటి వీరుడు మా కార్యాన్ని నెరవేర్చడం మాకు మహానందంగా ఉంది మహావీరా. ఈ మరాఠా రాజ్యము ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉంటుంది మహావీరా. ధన్యుణ్ణి ప్రభు. ఇది నా జీవితంలో మరవలేని మధుర క్షణాలు సోందేవా. చెప్పు చెప్పు త్వరగా నీ యుద్ధ వ్యూహాలు, మన సేనల శౌర్య పరాక్రమాలు త్వరగా వినిపించు. తొందరపడకండి మహారాజా. మన విజయాలు మనమే పొగుడుకోవడం అంత మంచిది కాదు. అయినా మేము చేసిన గొప్పేముంది? మీ ఆజ్ఞానుసారం యుద్ధం చేశాం, విజయం సాధించాం, మన మరాఠా పౌరుషాన్ని నిలబెట్టాం. దేవా దేవరయాన మీరమెప్పుడు దీన్రించుచున్ గోవధూ దేవ బ్రాహ్మణ హాని సేయము ప్రజార్తిన్ కూర్పము ఇట్లైన కార్యవాప్తింతు రక్తపాతము అనివార్యంబయ్యే మీ బొక్క సంభావర్జింపగా ఖడ్గదారులకు సౌహార్దంబు చేకూరునే. మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించడమే కాదు, ఆ సరదారుని బంధించి అతని ధనాగారంలోనున్న ధనమంతా తెచ్చాం. శబాష్, ఆ ధనాన్నంతా భద్రపరచండి. ఇంతకీ ఆ శత్రువుని ఏం చేశావు? ఏమీ లేదు ప్రభు, మీ ఆజ్ఞ లేకుండా. వదలండి, విడిచిపెట్టండి. జానే దో ముజే. కమోష్, విడవడానికా బంధించేది? దురహంకారి. ముజే జానే దో, యా జల్దీ మార్ డాలో. నన్ను చంపే. నిన్ను చంపడానికి కాదు ఇక్కడికి తెచ్చింది, నీ అహంకారాన్ని అణచడానికి. చంపడం చావడం నీకు తెలుసు, బ్రతకడం బ్రతుకునివ్వడం మాకు తెలుసు. పిరికి సన్నాసి, నీవి భవనంలో దాక్కొని కేవలం నీ సైనికులను యుద్ధానికి పంపావు. నీవే స్వయంగా వస్తే నా సంగతి తెలిసేది. నిన్ను చంపాలనుకుంటే అలాగే నేనే వచ్చేవాణ్ణి. ఆ యుద్ధంలో క్రోపోదిక్తుడనై మరింత రక్తపాతం సృష్టించి నిన్ను అంతం చేసేవాడిని. కానీ యుద్ధం నా లక్ష్యం కాదు. నా లక్ష్యం శాంతి. శాంతియుతంగా ప్రజలుండాలి. అందుకోసం పరిపాలకులు మనం కృషి చేయాలి. ఆవో ముజే మాదో. ప్రజల మీద నీకంత ప్రేమ ఉంటే నాతో యుద్ధం చేయి. నువ్వు నేను తేలిపోతుంది. అలాగే, కాస్త విశ్రాంతి తీసుకో. ఇతని కారాగారంలో బంధించండి. వద్దు వద్దు, నన్ను బందీగా బానిసను చేయొద్దు. నన్ను చంపి విముక్తుని చేయండి. మే జల్దీ జన్నత్ జాऊंगा. తుజే జన్నత్ యహీ దిఖాऊंगा. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండడమే స్వర్గం అని తెలిసేలా చేయాలి. ఇతన్ని తీసుకొని వెళ్ళండి. సేనాపతి, రాజును ఓడించినా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ఆ ధనం మరలా దేశ ప్రజల సంక్షేమానికే వినియోగపడాలి. అటులనే ప్రభు ఆ ధనంతో పాటు సరదారును బంధించడమే కాదు, అతని పట్టపు రాణిని పట్టి బంధించి మన రాచనగరానికి తెచ్చాము ప్రభు. ఏమీ ఒక రానివాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏ హైందవుడైన ఈ గతిని అమర్యాదన్ ప్రవర్తించునే. మా ఆజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి నీ ఆయుసూత్రములీవ దృంచుకొనెదో ఔద్ధత్యము ఓర్వంచుమీ.
దుర్మార్గుడా, ఈ మరాఠా రాజపు పరువు ప్రతిష్టలు మంట కలిపావు. నీవు విజయం సాధించకపోయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఇంతకు ఆ ఇల్లాలిని ఏం చేశావురా పాపి? చూపించు, లేకుంటే నీ ప్రాణం తీస్తా. క్షమించండి ప్రభు, మేము ఆ తల్లికి ఎలాంటి అవమానమూ చేయలేదు. సగౌరవంగా ఆమెను ఇప్పుడే మీ సమక్షంలో నుంచుతాను. ఎవరక్కడ? ఆ తల్లిని తెండి. త్వరితాత్మన్నను చంపబోకు శివదేవా, నన్ను మన్నింపుము. మీ సరదారుంగొని తెచ్చుచో సర్వసోత్సాహంబు కన్గప్పే. దుశ్చరితాలోచన లేదు లేదు భవదాజ్ఞాలంఘనోద్వృత్తి. మీ చరణ ద్వంద్వంబులాన కనుమా సద్భావ సౌహిత్యముల్ సద్భావ సౌహిత్యముల్. దయచేయము తల్లి, నమస్కారం. ఎవరు నువ్వు? ఎవర్రా నీకు తల్లి? మమ్ము క్షమించుము. ఈ రాజ్యంలో ప్రతి స్త్రీ తల్లి. అందరం మీ పుత్రులమే. నేను శివాజీని. మరాఠా మహావీరుడు ఛత్రపతి శివాజీ. అధికార దాహంతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే మీరు ఛత్రపతులంటే మీకు అర్థం తెలుసా? ప్రజలందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి గొడుగులా కాపాడేవాడు ఛత్రపతి. కలహాల మంటల్లో చలి కాచుకునే మీరు పాలకుల. అమ్మా, పొరపాటు పడుతున్నావు. మేం చేసిన యుద్ధాలే చూడకు. శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించు. ఈ యుద్ధంలో ఎందరో స్త్రీలు, వృద్ధులు, శిశువులు మరణించారో తెలుసా? ఎందరో మాతృమూర్తులు పుత్రులను కోల్పోయి ఉంటారు. కానీ ఎవరినీ అవమానించకూడదనేదే నా ధర్మం. మా సర్దారుడు తొందరన్ పడి అసన్మార్గంబునన్ పోయే. ఈ దోషంబున్ కని నొచ్చుకోకు. నిన్ను చేర్తున్ని గృహం విప్పుడే. నా సైన్యంబును తోడుగా పనిచెదన్. నా తల్లిగా తోడుగా దోసిల్లన్ నడిపింతు. నీ కనులయందున్ తాల్మి సారింపుమీ. నాయనా శివాజీ, నీకు బందీగా ఉన్న నన్ను తల్లి అని పిలిచిన నీ సంస్కారం చాలా గొప్పది. నీ గురించి, నీ బల పరాక్రమాల గురించి చాలా విన్నాను. కానీ నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నీ సైనికులు మాపై విజయం సాధించారు. జయాపజయాలు దైవాధీనం. కానీ గౌరవ మర్యాదలు మాత్రం మన చేతులలో ఉన్నవి. నన్ను మీ సైన్యం బంధించినా నన్ను ఏమాత్రం అవమానపరచలేదు నాయనా. నన్ను బ్రతికించినావు తల్లి. ప్రభు విన్నారా? ఆ తల్లి మాటలు వినైనా నన్ను కరుణించండి ప్రభు. అనల జ్యోతులన్ ఈ పతివ్రతల పాపాచారులైడాయు. భూజనులెల్లన్ నిజ సంపదల్ దొరగి అస్తద్వస్తులై పోరే. విత్తనమే నిల్చునే మున్నెరుంగమే పులస్త్య బ్రహ్మ సంతానము. ఓ జననీ, ఓ జననీ, హైందవ భూమిని పగది దుశ్చారిత్రముల్ సాగునే. తల్లి, నీకు వీరెటువంటి అపకారము తలపెట్టలేదు కదా? లేదు లేదు. నీ సంస్కారము, సచ్చీలము నీ వీరులను, నీ రాజ్యాన్ని సన్మార్గంలో నడుపుచుండిరి. సైన్యాన్ని చూసి రాజు ఎటువంటి వాడో చెప్పవచ్చు. భగవంతుడు నీకు మేలు చేయకమానడు. సోందేవా, ఈ మహాసాధ్విని తన ఇంటికి సురక్షితంగా చేర్చుటకు ఏర్పాట్లు చేయుము. ఈ సాధ్విని తగిన రీతిని సత్కరించుటకు చీనాంబరములు తీసుకొని రమ్ము. అటులనే ప్రభు. ఎవరక్కడ?
తల్లి, నేను నీకు కన్నబిడ్డను కాకపోవచ్చు, కానీ నన్ను నీ బిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించుము. యవన పుణ్యాంగన మణివగుదుగాక, హైందవుల పూజ తల్లి ఎట్లందుకొనవే, నీదు రూపంబు నాయందు లేదు, అయినా కనని తల్లివిగా నిన్ను గారవింతు. తల్లి, నిన్నిప్పుడే సకల మర్యాదలతో నీ ఇంటికి సాగనంపెదను. కాస్త నీ కనులలో ఓర్పు వహింపుము తల్లి. తల్లి, నీవు నిజము పలికి మా ప్రభువులను శాంతింపజేశావు. నీ మేలు నేనెప్పటికీ మరువలేను. తల్లి, ఈ చిరు కానుకలను దయతో స్వీకరించి మమ్ము దీవించుము. సంతోషం నాయనా, జయోస్తు. సేనాపతి, నీవు నన్ను బంధించి తెచ్చి నాకెంతో మేలు చేసితివి. నేను ఈనాడు ఈ రాజుని పుత్రునిగా సౌశీల్యవంతునిగా భావించట చేత నా జన్మ ధన్యమైంది. సేనాపతి, వీర ధర్మంతో పాటు నారీ పరిరక్షణ కూడా మన బాధ్యత. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు, తెలుసా? శివమౌ జాతికి సోనదేవ వినుమా, స్త్రీరత్నముల్ పూజ్యులు ఏ అవమానంబు ఘటింపరాదు, ఇది మది ఆదర్శము. అస్మత్యము బహులు ఈ ఆజ్ఞను అవశ్యము ఓమవలెన్. నీ తాత్పర్యమున్ చూచి లోకువ చేకూరమినెంచి, నీ ఎడ దొసంగులేమి భావించితిన్. నా రాజ్యమున స్త్రీలు సముచితంగా గౌరవింపడాలి. ఈ ఆజ్ఞను నా భటులు సేనలు అవశ్యము ఆచరించవలే. పోయి వస్తాను వీరపుత్ర. తల్లి, నీకు జోహాలు. ఆ తుజే సలాం. మా తుజే సలాం. Let's put our hands together for this wonderful message we have just heard and seen. We have a lot to learn from them, and I hope and pray that we all resolve today to respect women. I now request our guest of honor, Dr. G. Chinnareddy, to please give his message. Dr. G. Chinnareddy, at present an MLA from Vanaparthi, is a leader of the Congress party from Mahbubnagar. He has also held several public offices and was a minister in the late YSR Reddy's cabinet. He has published several research articles on the issue on farmers and agriculture. Respected correspondent Father Philomen Raju garu, respected Principal Sri Francis garu, today's guest of honor, respected Sri Venugopal garu, Advocate General, Government of Andhra Pradesh, distinguished guests, parents, my dear students, good evening to you all. I am indeed very happy to be here this evening. My associationship with this school is through Sri St. Francis, the principal of this school. Long before he worked at Vanaparthi, he was principal of St. Thomas School at Vanaparthi. When compared to
St. Patrick's High School. It is a very small school, though Father Francis has run that school very well. In fact, it was the first convent school in Vanaparthi, and he left his mark there. Now, he is the principal of a very large school with a student strength of more than 3,000. Really, St. Patrick's High School has got a great name in the twin cities of Hyderabad and Secunderabad. It has got a long history. This school was started 105 years ago, and today we are celebrating 105th annual day, and I am very happy for being one of the guests of honors. I have seen the splendid performance of tiny tots, students, very good cultural performance. I profusely compliment the management, staff and student, more particularly the dance master. Really marvelous performance, and the management has spent, I think, huge amounts on the costumes. Really, it is a splendid performance by the students. Missionaries are doing yeoman service in the field of medical care and education. As our St. Patrick's School, it was started 105 years ago, and this school really molding many students into great citizens of this great country. This school is affiliated to Loyola, as our commentators here mentioned before, that a Spanish soldier, Ignace Loyola, he was very seriously injured in a war, and he has taken up the cause of furthering the education, and he started that Loyola Society, and on behalf of the society, many number of schools are functioning throughout the world. And also, this Ignace Loyola was injured in a counter-reformation war. During those days, some reformists wanted to reform the Christianity, and some groups, they countered it, and they wanted to go nearer to the people, and that to needy people. In that context, they wanted to open many hospitals and educational institutions. And one Mr. David Horry, he was the first person to start a missionary school in India, that too at Serampore in Calcutta. Those days there were only 4 metro cities: Calcutta, Delhi, Mumbai and Chennai. And he was the first person to start a missionary school in English medium at Serampore in Calcutta. And also, the Britishers who ruled this country for more than 200 years, they never started English medium schools in the country. Only the missionaries, they have started
English medium schools in this country, and they are doing a great yeoman service in the field of education. And in Hyderabad, we were under the rule of Nizam. During those days, the medium of instruction was Urdu, and the English medium schools those days, All Saints, Grammar, St. Patrick's. These are the three very important schools in the twin cities of Hyderabad and Secunderabad. I profusely compliment and congratulate the management and staff for running this school on a big scale, and it has got a strength of more than 3,300 students. I wish them a great success in their future endeavors, and I wish this school to prosper furthermore. With these few words, I take leave. I conclude my speech. Thank you one and all. Thank you very much. Thank you, sir. I request you to please remain and give away of the awards to the teachers with 100% attendance. Over to Mrs. Annie Jennifer. Staff 100% attendance for the year 2015-16. Mr. TVR Prasad. Let's hear you clap for them. Clap for our teachers. Mrs. Ramakrishna Devi. Mrs. T. Shanta. Mrs. Anita. Mrs. Farzana. Mrs. Jennifer. She has a record for the past 22 years for putting in 100% attendance. Mrs. Mary Immaculate. Mrs. Amelia. Miss Hemalata. Miss Grace Litta. Mrs. Mary Francina. Mrs. I. Rita. Mrs. Rosemary. And Mrs. Moti Mary. Stand properly, means. Sir, please remain there. I now request our superior and correspondent, Reverend Father Philemon Raj, and Principal, Reverend Father K.P. Francis, to please come up to the dais. No words can express the level of your commitment, loyalty, and dedication to your work. We are proud to have you in our school. Congratulations on completing 25 years in St. Patrick's. May you see many more fruitful years. A lady of few words who believes actions speak louder than words. Put your hands together for our jubilarian, Mrs. T. Jacinta Reddy. In front of the mic is telling people
Thank you, sir. Please remain back. I now request our Vice Principal, Reverend Father M. Joseph, to honor Dr. G. Chinna Reddy with a memento and a shawl. Start. Mother Teresa, in an interview, was asked what made her render such a service to the destitute and to the dying. She replied that she saw the face of Jesus in them and he gave her the courage to serve the needy. God is compassionate and we at times ignore the poor and the needy. This year being the extraordinary Jubilee year of mercy, let us accept the invitation given to us to love and show kindness to those in need. We receive mercy from God, so in return let us show mercy to others and become the visible face of the invisible God. Mercy me. Amen.
touching and message-filled performance. Let's hear you clap for them. They have given meaning to every word with their performance. Flamenco, no doubt, is the most famous Spanish dance styles. It includes singing, dancing, guitar playing, vocalization, hand clapping, and finger snapping. In recent times, it has become popular all over the world. The dance is known for its emotional intensity, proud carriage, expressive use of arms, and rhythmic stamping of the feet. When you think of Spain, you have to think of matados. And here we see them with their capes, all set to kill the charging bull. So let's now watch the Spanish dance.
That foot tapping and mind-blowing performance needs a louder round of applause. Let's hear it from you. I now call upon our guest of honor, Mr. P. Venugopal, Advocate General